ఆయనకైతే ఒక బిరుదు ఉందన్నమాట, హెల్పింగ్ స్టార్ అని పిలుస్తుంటారు ఆయన ఆల్మోస్ట్ చాలా మంది. ఎందుకంటే ఎక్కడ కనిపించినా ఎవరికి అవసరమైనా వెళ్ళేసి సహాయం చేసేస్తూ ఉంటారు కాబట్టి, అడుగుతారో అడగరో తెలియదు కానీ ఈయనైతే వెళ్ళి సహాయం చేసేస్తుంటారు. హీస్ నన్ అదర్ దెన్ ఎందుకు అరే ఆను అంటే ఆను కరెక్ట్ ఇట్లా ఓకే అంటే కామెడీ చేస్తున్నారు అనమాట. ఓకే హీస్ నన్ అదర్ దాన్ ఇమ్రాన్ ఖాన్ గారు అనమాట నాతో పాటు ఉన్నారు. ఏంటంటే ఆయన ఉన్నారు ఓకే, స్పెషల్ గా నాకేం నేను మాట్లాడతాను ఎందుకు స్పెషల్ గా ఏం కనిపిస్తుంది అంటే వెనక వినాయకుడు కనిపిస్తున్నారు అనమాట. ఇమ్రాన్ ఖాన్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఒక ముస్లిం. మరి వినాయకుడిని ఎందుకు పెట్టారు అండ్ అలానే ఈయన పెట్టిన తర్వాత దీనికి ఇంకా అన్నదానము అలానే చాలా పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టారని అయితే మాకు ఇక్కడ తెలిసింది. సో ఆయన పెట్టడానికి కారణం ఏంటి, ఇంకా ఇట్లాంటి విషయాలు అయితే చాలా మాట్లాడి తెలుసుకుందాం. ఆయన రెడీగా ఉన్నారు నా మీద జోక్ లేయడానికి. హలో ఇమ్రాన్ ఖాన్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే. పెద్ద మనిషా? పెద్ద మనిషి ఎందుకు అయితే నేను గరీబ్. ఎలా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ గారు? అంత మంచిదేనా? వైఫ్ క్యారియింగ్ కదా, అసలు ముందు వినాయకుని పెట్టొచ్చు అంటారు మీరు? పెట్టొచ్చు కానీ నేను కొబ్బరికాయ కొట్టద్దు. ఓకే, కొబ్బరికాయ ఇక బబ్బు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే మా దాంట్లో బబ్బు హిందూస్, గంగు క్రిస్టియన్స్, నేను ముస్లిం. ఇదేంటంటే అందరు కలిసి మెలిసి ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం, ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా ఇలాంటి ఆలోచన మీకు? ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అందరు పెడుతుండే, దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తుండే. ఈ ఇయర్ మాత్రం మీరే గణేష్ నేనే ఫిక్స్ అయ్యి ఎట్లయినా అంటే లాస్ట్ 2 years నుంచే పెడదాం అనుకున్నా, కానీ ఈసారి పెట్టంగానే నాకు కొన్ని మంచి జరిగింది. ఇంకా ఇట్లా పెడుతూ పోతా ముందు. అంటే ప్రతి దేవుడిని నమ్మాలి అన్నట్లు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? దేవుడు అన్నిట్లో ఉన్నాడు, నమ్మాలి అంతే. నమ్మినా మనకు మంచి జరుగుతుంది. ఓకే, అట్లా. ఓకే, అండ్ ఇమ్రాన్ ఖాన్ గారు ఇలా పెడుతున్నారు అని ఎవరికైనా తెలిస్తేనే, ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ అయినప్పుడే చాలా కామెంట్లు వచ్చేసినాయి కదా మీకు, అయ్యో మీరు అంత పాజిటివ్గా ఎలా ఉంటారు అని. సో పాజిటివ్ ఏమంది, ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడానికి ఏం తప్పు ఉంది అట్లా అని. ఓకే, ఇప్పుడు నాకు నెగిటివ్ అయితే ఏం రాదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఈ కొట్లాటలు అనేది రాజకీయం వాళ్ళు చేస్తారు, మనం అంతా అందరు మంచోళ్ళే ఉంటారు. ఇప్పుడు చూడు కొట్లాటలు అంతా రాజకీయం వాళ్ళు పెడతారు, దాని కేసులు ఎవరి మీద అవుతాయి? వాళ్ళ మీద కావు, ఓవరాల్ యూత్ మీద అయితే వాళ్ళ మీద. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోరు చాలా మంది. ఏంది ఇది పెట్టి ఏంటంటే మనం అంతా ఒకటి అనేది ఒక మెసేజ్ ఇద్దాం అనే పర్పస్ నేను పెట్టి. ఎంత ఖర్చు అవుతుందండి మొత్తం ఈసారి మీకు? ఇప్పుడు మొత్తం 8 lakhs దాకా అవుతుంది. 8 లక్షలు చాలా గ్రాండ్ గా తీస్తున్నాం. ఓకే, 8 లక్షలు పెట్టి అంటే 8 లక్షలు అది కూడా ఎట్లా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కొంతమంది మనకు గుర్తుపడతారు, అందుకే తక్కువ చేసిరు. ఓకే, అట్లా లేకపోతే ఒక 12 లక్షల దాకా పోతుండే. మిమ్మల్ని గుర్తుపట్టబట్టి ఇంకొంచెం తక్కువైంది కాస్ట్. మారడపల్లి సాయన అని కిట్టన్న వాళ్ళ తమ్ముడు, ఆ అన్ననే మొత్తం చేస్తుండు. సో అన్ననే నాకు దగ్గరుండి, అంటే ఎప్పటికీ అన్ననే నాకు నేను చిన్నప్పటి నుంచి అన్నతోనే ఉంటా. సో అన్ననే సపోర్ట్ గా ఏంటంటే అందరితో మాట్లాడి అన్ని చేసి ఇంకా నుండి చేపిస్తాం. ఓకే, అంటే స్టార్టింగ్ ఈ గణేషుని పెడదామని ఈ రోడ్లో ఎవరికైనా చెప్పారంటే చందాలు అడగడం కానీ? చందాలు ఎవరు నాకు గల్లనే పెట్టాను, ఎందుకు మనకు దేవుడు ఇస్తుండు చాలు, ఆ గల్లదేముంది చెప్పు. అంటే పరేషాన్ బాయ్స్ ఛానల్ ఉంది, పరేషాన్ ఫ్యామిలీ ఛానల్ ఉంది, చాలు మన పబ్లిక్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ తో ఏమైనా చేయొచ్చు. అంతేనా? అన్నదాన ప్రోగ్రామ్స్ ఏమైనా పెడుతున్నారు? ఉంది, 2 days ఉంది. 2 days 4 days కి తీస్తున్నా. ఈ 21st కి 5 o'clock అనేది గణేశుడు వెళ్తాడు. 4 days పెడతారా? 3 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి? లే అట్లా ఉండదు, ఎప్పుడు ట్యూస్డే ఫ్రైడే తీయద్దంట. ట్యూస్డే తీయకూడదు, ట్యూస్డే ఫ్రైడే థర్స్డే వస్తుంది కదా, అట్లా అన్ని అనుకొని అన్ని వేసి అది చేస్తున్నా. అంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఇది, ప్రతిదీ కనుక్కున్నా. ఇక్కడ ఇందాక ఒక ఆంటీ వచ్చి నేను శనగలు తెస్తాను, ఇంకొకరు ప్రసాదం తెస్తారు, ఇంకొకరు పులిహోర తెస్తారని చెప్తున్నారు. నాకు ఏంటంటే ఎక్కువ నాకు ఇష్టపడేటోళ్ళు ఎక్కువ ఉంటారు. సో అన్నిటికీ ఏంటంటే ఇట్లా సపోర్ట్ చేస్తారు అనమాట. సో ఇంకా నేను ముస్లిం కదా, ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి నాకు దగ్గరుండి పూజలు ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి అంతా నేర్పిస్తారు. ఓకే, వినాయకుని నిమజ్జనానికి పంపించేటప్పుడు కూడా పెద్ద భారీ ప్లాన్ వేసుకున్నట్టు? చాలా, అదే పెద్ద గణేష్ ఇది నార్మల్ ఖర్చు, అదే ఎక్కువ ఖర్చు. అంటే ఎందుకంటే పోతున్నప్పుడు ఇప్పుడు చూడు నేను 4 days కి పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఇంత జల్లి అయిపోతున్నాయి ఆ రోజులు, అబ్బా మిస్ అవుతున్నా అనిపిస్తుంది. ఓకే, అంటే అంత తొందరగా పంపించేయడం ఇష్టం లేదు, అంటే పెడుతున్నప్పుడు చెప్పుకున్నా, కానీ ఇప్పుడు బాధ అనిపిస్తుంది గణేశుడు వెళ్ళిపోతుంది. కొన్ని వీడియోలు చూస్తుండే నేను, చిన్న పిల్లలు గణేశుడు వెళ్ళిపోతుంటే ఒక అటాచ్మెంట్ అయిపోయింది, అది ఏడుస్తారు కూడా చాలా మంది, అట్లా అటాచ్మెంట్ అయిపోయింది. అంటే ఇంత జల్లి ఇప్పుడు 2 days అయిపోయింది, అప్పుడే అన్నదానం
ఎల్లుండి అన్నదానం మళ్ళీ కనీసం వెళ్ళిపోవడం అంతే. ఆయన పంపించాలనిపించట్లేదు ఇంకా కానీ అనుకోలే అన్ని మాట్లాడేసిన 4 days కి, లేకపోతే ఖచ్చితంగా పెడుతుండే. అయినా కానీ ముందు మా ఫ్రెండ్స్ వాళ్ళది కదా, వాళ్ళది కూడా వాళ్ళు అలాగ పెట్టిరు, నేను అలాగ పెట్టిన. అంటే నేను ఒక్కరినే పెట్టాలని ఫిక్స్ అయ్యి ఇంటి ముందట పెట్టి ఇంటి ముందు అలా పెట్టుకున్నాను. అంటే మొక్కే అని పెట్టుకున్నారు అట్లా మొక్కు అంటే లాస్ట్ 2 years నుంచి అనుకుంటున్నా కానీ పెట్టలే. ఈసారి ఫిక్స్ అయిపోయినా ఇక బబ్బుకి సర్ప్రైజ్ ఇద్దామని దానికి వేసి పెట్టేసిన మొత్తానికి. ఇచ్చారా మరి సర్ప్రైజ్? బాబు షాక్ అయ్యాడా? అన్న నువ్వేందని అంటే నేను యాక్చువల్లీ నా జర్నీ మొత్తం శ్రీశైలం. నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే నేను శ్రీశైలం పోతుంటా. అంటే ఆడ నాకు మంచి జరిగింది, ఇటు పెడదాం ఇంకా మంచి జరుగుతుంది అట్లా అని ప్లాన్ లో ఇది చేసి. మీ ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బబ్బు ఇంత నుంచి ఇంత ఎదుగుతూ వచ్చాడు, చూస్తూనే ఎదిగాడు. మా కళ్ళ ముందే చూసాం అనమాట తన్ని. సో తను అలా చూసుకుంటూ తనని చాలా మంది రికగ్నైజ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీ. అంటే ఒకళ్ళకి లైఫ్ ఇవ్వడం హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇప్పుడు అరే ఇమ్రాన్ అన్న ఇట్లా చేసిండు, ఇలా ఇట్లా ఉన్నాడు అట్లా. వాడి వల్ల వాడు ఎట్లా అంటే మల్టీ టాలెంటెడ్. వాని దగ్గర ఇంకా ఎన్నో టాలెంట్ ఉంది, ఇంకా కనిపించని నాకు. నేను గుర్తుపట్టింది కొన్ని ఉన్నాయి, అట్లాంటి లేని ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి డ్రెస్ వేసుకుంటే నిజంగా అమ్మాయిలా వాడు ఉప్పల్ బాల్ వాడు. ఇప్పుడు వస్తాడు జబర్దస్త్ షూట్ కి పోయిండు సాయంత్రం. గంగు కూడా గంగు థమ్స్అప్ పంపించిన. థమ్స్అప్ అడిగిన నేను అడగలేదు, పంపించారు. అంటే తనకు కూడా మీరే లైఫ్ ఇచ్చారు కదా అంటున్నా. లైఫ్ ఏముంది అంతా పంచుకొని పోతే. వీళ్ళు మీ ఛానల్లో చేస్తున్నారు ఓకే, అసలు మిమ్మల్ని జనాలు బాగా రికగ్నైజ్ చేసి ఇష్టపడింది ఎప్పుడంటే ఒక అమ్మాయికి మీరు స్కూటీ కొనిచ్చారు, జొమాటో గల డెలివరీ పర్సన్. ఆ అమ్మాయికి స్కూటీ కొనిచ్చినప్పుడు చాలా మంది ఇష్టపడ్డ స్టార్ట్ చేశారు. అది ఏంటంటే ఇక చేసేసిన, ఇక దేవుడు అట్లా చేపించి చేసేసిన. అంటే అప్పుడులో ఇక ఈ సోషల్ సర్వీస్ అనేది ఎవరు చేయకపోతుంది. అవును, ఓన్లీ ప్రాంక్స్, దాంట్లో గలీజ్ ప్రాంక్స్ అవన్నీ ఆ స్టాండ్ తీసుకొని ఒక ఛానల్ పోయింది నాకు. ఛానల్ పోయినప్పుడు మీతో పాటు చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఆడియన్స్. అయ్యో మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా కానీ ఒక సైడ్ నుంచి చూస్తే ఆ బోల్డ్ ఛానల్స్ అన్ని బంద్ అయినాయి అప్పుడు. లేకపోతే కాకపోతుండే ఈ మాట ఇంకా గలీజ్ అవుతుండే. అప్పుడు మీరు స్టాండ్ తీసుకున్నందుకు పెట్టకండి అని అడిగి తీసుకున్నందుకు కేసు పెడదాం వాళ్ళ మీద అది అని మొత్తం 32 members అట్లుండే. మొత్తం ప్లాన్ చేసి అంతా చేద్దాం అనుకున్నా, అందరు కలిసి జట్టు అని లేపేశారు అట్లా. కానీ నాకు ఇప్పటికి ఒక డౌట్, మీ పేరు ఇమ్రాన్ ఖాన్ కదా, పరేషాన్ బాయ్స్ అని ఎందుకు పెట్టుకున్నారు? మీరు పరేషాన్ చేస్తారనా పరేషాన్ అవుతారా? పరేషాన్ అంటే నేను కొంచెం ఎప్పటికెళ్ళో చిన్నప్పటి నుంచే కొంచెం పరేషాన్ చేస్తా అందరికి. సో అట్లా అని చెప్పి ఇక ఇట్లనే నేను మా ఫ్రెండ్స్ అందరం నుంచొని ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసినప్పుడు పరేషాన్ బాయ్స్ అని, అరే మనం ఊగే పరేషాన్ చేస్తాం కదా, ఇట్లా పరేషాన్ ఎప్పుడు అట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళ మమ్మీ డాడీని? ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టా నేను, ఏంటంటే ఒకటి పరేషాన్ చేస్తా అంతే. పరేషాన్ చేస్తా అంతే, కామెడీ అంతే. ఓకే, ఫ్రేమ్ లోకి రండి. ననిసి గంగు గంగు అంటున్నారు కదా, పర్లేదు రండి ఒకసారి చెప్పు. హీస్ నన్ అదర్ దాన్ గంగు అనమాట. ఓకే అండ్ వీళ్ళు మొన్న ఒక వీడియో చేశారు, మీరు లేకుండా ఉన్నారు. థమ్స్అప్ అయితే వద్దు కానీ నాకు ఒక వీడియో చేశారు, మీకు ఫోన్ చేసి అన్న ఒకసారి ఇక్కడికి రా. నాది డిఎడ్లే. ఎందుకు డిఎడ్? అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. షార్ట్ కట్ అయిపోయింది మొత్తం చదువు కూడా. షార్ట్ కట్ చదువు, ఫస్ట్ చదివేసి డైరెక్ట్ అటు వెళ్ళిపోరు. దీంట్లో ఎందుకు వచ్చాను? దీంట్లో నాకు ఇది ప్యాషన్ కాబట్టి. ఏం ప్యాషన్? యాంకరింగ్ అనేదే నా ప్యాషన్. టైంకి రావాలి కదా మళ్ళీ. మధ్యాహ్నం 9 o'clock మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ కాదు, ఏం ప్రాబ్లం అయినా వద్దులే, అవన్నీ వదిలేదు. చెప్పు. నేను అడిగిందని చెప్పండి. అంటే లిప్స్టిక్ గురించి ప్రాబ్లం అయిందా, మేకప్ గురించి ప్రాబ్లం అయిందా చెప్పు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినా రిటర్న్ పోయి మళ్ళీ బ్యాగ్ తీసుకుని. మీరు ట్రాఫిక్ పోలీస్ వీడియో చేస్తారు చూడండి, అలా నాకు కూడా ఒక పోలీస్ తగిలాడు అనమాట ఈ రోజు. అంటే లైఫ్ లో అందరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటారా మీరు? సార్ వీళ్ళ యాక్షన్ సంబంధమే లేదు ఆ విషయం, వదిలేండి మీరు ఆ విషయాలు. వీళ్ళు మొన్న ఏడ్చారు ఆ వీడియోలో. ఏంటి మీరు దుబాయ్ వెళ్ళిపోతున్నారు? దుబాయ్ పోతున్నా అంటే అప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు ఛానల్ వల్ల ఇట్లా కొట్లాటలు అవుతున్నాయి అంటే, ఫస్ట్ ఒక 3-4 ఛానల్ ఉండే, లైన్ వైజ్ ఒకళ్ళది పోస్ట్ చేస్తుండే. ఇప్పుడు మనుషులు పెరుగుతున్నారు, ఛానళ్ళు పెరుగుతున్నాయి. ఇప్పుడు నా వ్యూస్ కూడా వీళ్ళకి ఇస్తున్నా. అట్లా ఒక్కొక్కళ్ళది అట్లా ఛానల్ పెరిగేసరికి కొంచెం అదైపోతుంది. ఈయన మంచి వ్యూస్ పోతాయి, ఇంకోటి మంచి వ్యూస్ పోతాయి, ఇంకోటి పోకపోతే అది ఇంత ముఖం అయిపోతుంది. అట్లా క్లాషెస్ వస్తున్నాయి. ఎందుకు నాయన ఛానల్ పెట్టినా వీళ్ళకి? కానీ ఛానల్ వల్ల ఒక యూటిలైజ్ ఉంది. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా బయట పోయినా వీళ్ళకి ఉంటుంది అన్నట్టు. ఓకే, నేను అడిగినా మీరు చెప్పలే. మీరు దుబాయ్ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నా అంటే మన
దుబాయ్లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అది అవుతుంది ప్రాసెస్. ఏం బిజినెస్? ఏమైతుంది, హోటల్ ఉంటది, హోటల్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు పక్కన ఇంట్లో ఏమైతుంది, రిసార్ట్ కాదు, రిసార్ట్ శ్రీశైలంలో అయితే, శ్రీశైలంలో రిసార్ట్ పెడుతున్నారు, దుబాయ్లో హోటల్ కన్ఫర్మ్ కాలే, పైసలు కావాలా, పెట్టేస్తున్నా అంటే నమ్మేస్తారా మీరు? మొన్న కార్ తీసుకొచ్చారు, తీసుకొని వచ్చి ఖరాబ్ అయింది అంటే ఫుల్ స్పీడ్ పోయారు మా ఫ్రెండ్స్. కొత్త కార్ తీసుకొచ్చి అప్పుడే ఫ్రెండ్స్ కి ఎందుకు ఇచ్చారు? కొత్తవి కాదు, సెకండ్ హ్యాండ్, అది అదే పెద్ద కార్, అది తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు అంటున్నా వాళ్ళకి వెంటనే. ఇప్పుడు నువ్వు అడిగినావు ఇంటర్వ్యూ ఇయ్యాలే, ఎందుకు ఇచ్చినా నేను కూడా చెప్తే ఎట్లుంటా? ఎందుకు ఇమ్రాన్ గారు నా మీద? లేదు చెప్తున్నా. గంగు గారు మీకు ఎట్లా పరిచయం అసలు ఇమ్రాన్ గారు? అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారు మిమ్మల్ని, చెప్పండి. ఈ క్వశ్చన్ ఓకేనా? పెంచుకోవడం అంటే అట్లా ఈ క్వశ్చన్ ఓకేనా మీకు? బ్లాక్ లో మంది అమ్ముతుండే నాకు తెలుసు, రాత్రి నాకు తెలుసా. అయితే అదే మందు కొన్ని నేను పోయినా. మీరు బ్లాక్ లో మందు అవుతున్నారా? నిజంగా అన్నకు ఇప్పుడు 20 రూపాయలు తక్కువ ఉంటే ఇగో అన్న ఇచ్చిన అని చెప్పి, ఆ ప్రేమతో 20 తక్కువ ఉంది అని చెప్పి ఈ అన్న కూడా నన్ను దగ్గర పెట్టుకోండి. ఏంటి మందు కూడా నాకు 20 రూపాయలు ఇచ్చినందుకు? దానికే పెట్టుకోండి. ఇదంతా జోక్స్ పార్ట్. ఇప్పుడు నిజం చెప్పు. నిజం, అదే నిజం చెప్పు. అదే నిజం, అదే నిజంగా చెప్తున్నా, అదే నిజం. అది చెప్పినా మొన్న వీడియోలో చెప్పిన, వేదాంత నా వీడియోలో. ఏం వీడియో? అది నాకు తెలియదు, మీరు చెప్పు. క్యాన్సర్ శరత్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనతో పోయి ఒక బోల్డ్ వీడియోస్ చేసి, ఓ అది చేసినప్పుడు ఏదో తీసుకొని ఏదో మదక్లా ట్రూత్ ఆర్ట్ ట్రెండింగ్ అయింది, అది ఆడిరు. దాంట్లో తిట్లు గిట్లు అవి ఉంటే చేసేసి వచ్చినాక బాధపడుతురు. వాళ్ళేమో వీడియో పెట్టేసిరు, వీళ్ళు చుట్టాలేమో అందరు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అది అనగానే అది తీసేయని వాళ్ళకి చెప్తే తీస్తలేరు. ఇక మనకు గుర్తుపడతారు కదా, నేను ఫోన్ చేసి చెప్తే అప్పుడు తీసేసారు. అట్లా 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 నా దగ్గర రావడం స్టార్ట్ అయింది. అట్లా అట్లా 2-3 జోకులు వేసిండు మంచిగా, అట్లా పెట్టుకున్నా. అట్లా పెట్టేసుకున్నారు. మీకు కూడా జీతం ఇచ్చేవాళ్ళ? పుట్టిగానే చేయించుకునే వాళ్ళ? మస్తు పైసలు వస్తాయి, నీకే జీతం ఇస్తలేదు. నేను నీ దగ్గర జాయిన్ అవుతాను. ఇప్పుడు మాది అవసరం. అరే వద్దానా, ఇది పెట్టు, ఇది పెట్టుకో. వద్దు వద్దు వద్దు, ఈయనకు మస్తు ఇష్టం ఇది పెట్టుకోవడం. ఏంది మీరు ఇంగ్లీష్లో మాట్లాడరు, మాట్లాడు. మాట్లాడు, నాకు అన్ని వస్తాయి, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడు. ఇంగ్లీష్ రాదనుకుంటా, 5 లాంగ్వేజెస్ వస్తాయి. ఏవేంటి అవి? ఇంగ్లీష్ లోనే 5 వస్తాయి కానీ నాకే అర్థం కాదు. వాళ్ళు అవుతారు. అరే నాకు ఇట్లా ఇంటర్వ్యూలలో భయం. ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్. యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. గివ్ 5 minutes టైం అయ్యాలి, స్నానం చేసుకొని కమింగ్ ప్లీజ్. అంతే.